ఏకవచన బహువచన ద్వివచన రూపాణి ఉక్తాని ఏతావత్పర్యంతం లింగత్రయే నామపదానాం ఏకవచన ద్వివచన బహువచన నామ వచనత్రయం ఉక్తం. एवं रीत्या क्रियापदानां प्रथमपुरुषे वचनत्रयम् उक्तम्. बालः बालौ बालाः पाठः पाठौ पाठाः वृक्षः वृक्षौ वृक्षाः एवं पुंलिंगे. अनन्तरं स्त्रीलिंगे बाला बाले बालाः सीता सीते सीताः लता लते लताः एवं स्त्रीलिंगे उक्ता. नपुंसकलिंगे पुस्तकं पुस्तके पुस्तकानि फलं फले फलानि ज्ञानं ज्ञाने ज्ञानानि पत्रं पत्रे पत्राणि नेत्रं नेत्रे नेत्राणि पात्रं पात्रे पात्राणि एवं रीत्या नपुंसकलिंगे वचनत्रयम् उक्तम्. एवमेव क्रियापदानां प्रथमपुरुषे वचनत्रयम् गच्छति गच्छतः गच्छन्ति पठति पठतः पठन्ति लिखति लिखतः लिखन्ति वदति वदतः वदन्ति पश्यति पश्यतः पश्यन्ति एवं रीत्या क्रियापदानां वचनत्रयम्. अद्य इतः परम् एवं उत्तमपुरुषे तथा मध्यमपुरुषे च क्रियापदानां परिचयः क्रियते. इंतवరకు మనం ప్రథమా విభక్తి మూడు లింగాల్లోనూ ఏకవచన ద్వివచన బహువచన రూపాలు చెప్పుకున్నాం. అలాగే ప్రథమ పురుషలో వర్తమాన కాలంలో మూడు వచనాలు పఠతి పఠతః పఠంతి అనే విధంగా ఏకవచన ద్వివచన బహువచన క్రియారూపాలు చెప్పుకున్నాం. మీకు సంస్కృతం అలవాటు అవుతుందని కొంచెం మధ్య మధ్యలో సంస్కృత వాక్యాలు చెబుతున్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని విన్నట్లయితే మీరు కూడా ఆ సంస్కృతంలో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలుగుతారు. తర్వాత ఇప్పుడు ఉత్తమ పురుష సాధారణంగా నేను నాది అనేది మానవుడికి ప్రధానంగా ఉండేటువంటి లక్షణం. దాన్ని ఊరికే అహంకారము మమకారము అంటారు. అహంకారం అంటే లోక వ్యవహారంలో ఉండే గర్వం అని అర్థం కాదు. అసలు నేను అనే భావన, ఏ పని మనం చేస్తున్నా నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. అది అన్ని అవస్థల్లోనూ కూడా ఉంటుంది. అంటే మెలకువగా ఉన్నప్పుడు ఉంటుంది, నిద్రపోయేటప్పుడు ఉంటుంది, కలగనేటప్పుడు కూడా ఉంటుంది. అంచేతే మనం లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను, నేను బాగా కలగన్నాను అని నేను అనే భావన మూడు అవస్థల్లోనూ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే నాది అనేటువంటిది కూడా ఉంటుంది మనకి ఎక్కువ. అందుచేతనే సంస్కృతం ముందు నేర్పేటువంటి వాళ్ళకి ప్రథమా విభక్తి షష్ఠీ విభక్తి ముందు చెప్తూ ఉంటాం. ప్రథమా విభక్తి నేను అనేది, షష్ఠీ విభక్తి నాది అనేది అన్నమాట, మమ.
సరే అని చెప్పి ఇప్పుడు ప్రథమ పురుష చెప్పాము, మధ్యమ పురుష చెప్పాలి, ఉత్తమ పురుష చెప్పాలి. క్రమంలో అయితే మధ్యమ పురుష చెప్పాలనుకోండి. కానీ మనకి నిత్య వ్యవహారంలో నేను చేస్తున్నాను అనేది కావాలి కాబట్టి ఇంతకుముందు వాడు చేస్తున్నాడు, ఆమె చేస్తోంది, బాలుడు చేస్తున్నాడు, బాలుడు తింటున్నాడు అనేవి చెప్పాం. ఇప్పుడు నేను అనే దానికి చెప్తా. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను. మీరు ప్రథమ పురుషలో పఠతి అని చూశారు. పఠతి, పఠతః, పఠంతి. ఆ చివర ఉన్నవి గమనించండి. తి, తహ, అంతి. కాబట్టి పఠతి, పఠతః, పఠంతి. ఏదో వదతి, వదతః, వదంతి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి. ఇట్లా ప్రథమ పురుషులో మనం చెప్పాం. ఇప్పుడు ఉత్తమ పురుషులో పఠామి, అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం గచ్చామి, నేను వెళ్ళుతున్నాను. అహం పశ్యామి, నేను చూస్తున్నాను. అహం శృణోమి, నేను వింటున్నాను. అహం కరోమి, నేను చేస్తున్నాను. అహం పచామి, నేను వండుతున్నాను. అహం చలామి, నేను నడుస్తున్నాను. ఇలాగనమాట. అహం, మేమిద్దరము అని చెప్పాలంటే ఆవాం. అహం, ఆవాం, వయం అని చెప్తాం. అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేము. ఒక్కొక్కప్పుడు మనం మనము అని వాడుతుంటాం, అప్పుడు కూడా వయం అనే అంటారు. తెలుగులో మేము, మనము అని రెండు పదాలు ఉన్నాయి. మేము అనేది ఉత్తమ పురుష, మనము అనేది ఉత్తమ పురుషే, కానీ మధ్యమ ఉత్తమ కలిపి చెబుతుంది అది మనము అనేది. నువ్వు నేను కలిపి మనము అంటాం. నువ్వు అంటే మధ్యమ పురుష, నేను అంటే ఉత్తమ పురుష. ఈ రెండు కలిపి చెప్పేటప్పుడు మనము అని తెలుగులో వాడతాం. అది మన తెలుగు భాష యొక్క ప్రత్యేకత. ఏ ఇతర భాషల్లోనూ అట్లా లేదు. మేముకి మనముకి విడివిడిగా పదాలు ఉన్నాయి మనకి తెలుగులో. సరే, ఇక్కడ అహం పఠామి, మేమిద్దరం చదువుతున్నాం అన్నప్పుడు ఆవాం పఠావహ, మేము చదువుతున్నాము. వయం పఠామహ. పఠామి, పఠావహ, పఠామహ. అహం పఠామి, వయం పఠావహ, ఆవాం, ఆవాం పఠావహ, వయం పఠామహ. అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. ఈ విధంగా గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. ఈ ఉత్తమ పురుషకి మధ్యమ పురుషకి ఏమిటంటే, కర్తృపదం మనం చెప్పకపోయినా అది ప్రయోగించడం వల్లనే తెలిసిపోతుంది. క్రియాపదం వల్లే తెలిసిపోతుంది. ప్రత్యేకం కర్త ఎవరు అని చెప్పక్కర్లేదు. దాంట్లో వెళుతున్నాను అంటే నేను వెళుతున్నాననే అర్థం. అలాగే వెళుతున్నావు అంటే నువ్వు వెళుతున్నావు అనే అర్థం. ఇంకా అక్కడ నువ్వు అనకపోయినా బాధలేదు. అలాగే చూస్తున్నాము అంటే మేము చూస్తున్నాము అనే అర్థం. అంటే ఉత్తమ పురుషలో ఎప్పుడు కూడా నేను, మేము అనేవే కర్తగా ఉంటాయి, మరొకటి ఏది ఉండదు. అలాగే మధ్యమ పురుషులో నీవు, మీరు
అనేవే కర్తగా ఉంటాయి, ఇంకోటి ఏవి ఉండవు. ఒక ప్రథమ పురుషులో మాత్రం వీటికంటే భిన్నమైనవన్నీ కర్తగా ఉండొచ్చు అనమాట. వీటికంటే భిన్నమైనవి నేను, మేము అనే దానికంటే, అలాగే నీవు, మీరు, ఈ 4 తప్ప మిగతాది ఏది కర్త చెప్పినా ప్రథమ పురుషుడు వాడతాం అనమాట. అంచేత ప్రథమ పురుషుల్లో గచ్చతి వెళుతున్నాడు అంటే మనకి వెంటనే ప్రశ్న వస్తుంది. గచ్చతి అంటే కహా గచ్చతి? ఏదో బాలహ గచ్చతి అనో, బాలికా గచ్చతి అనో, గజహ గచ్చతి అనో ఏదో ఒకటి సమాధానం మనం చెప్పాలి అక్కడ. మధ్యమ పురుష, ఉత్తమ పురుషుల్లో ఇంకా వేరే ప్రశ్న రాదు అప్పుడు. ఈసారి ఇది గుర్తుపెట్టుకోండి. నేను, మేము అనే చోట ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఈ మూడిట్లో ఏ అహం ఏకవచనం, ఆవాం ద్వివచనం, వయం బహువచనం. అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. ఈ అహం, ఆవాం, వయం ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతిదానికి అవి అనవలసిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోగలరు. గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. లిఖామి, లిఖావహ, లిఖామహ. పశ్యామి, పశ్యావహ, పశ్యామహ. పృచ్ఛామి, పృచ్ఛావహ, పృచ్ఛామహ. క్షమితం ప్రవిశామి. గురువు గారు, అది ఆ, షేర్ చేస్తారా స్క్రీన్? చేస్తారు, ఇప్పుడు చేస్తారు. ఇంకా చేయట్లేదు. ఓకే, ప్రవిశామి, సరే. ప్రవిశావహ, ప్రవిశామహ. అలాగా. ఆ, ఏదో వసామి, వసావహ, వసామహ. పతామి, పతావహ, పతామహ. అలాగా. ఒకసారి ఉండండి, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఉత్తమ పురుషులో మీకు స్క్రీన్ మీద ఇవి కనపడుతున్నాయి చూడండి. పఠామి, పఠావహ, పఠామహ. గచ్ఛామి, గచ్ఛావహ, గచ్ఛామహ. లిఖామి, లిఖావహ, లిఖామహ. ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. ఈ క్రియలకు అర్థాలు ఇంతకు ముందు మీకు పరిచయం అయ్యాయి కాబట్టి ఇక్కడ విడిగా ఇంకా అర్థాలు ఇవ్వలేదు. పిబామి, పిబావహ, పిబామహ. పశ్యామి, పశ్యావహ, పశ్యామహ. చలామి, చలావహ, చలామహ. ఆగచ్ఛామి, ఆగచ్ఛావహ, ఆగచ్ఛామహ. శృణోమి, శృణువహ, శృణుమః. కరోమి, కుర్వః, కుర్మః. జానామి, జానీవః, జానీమః. అంటే అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామః. అహం గచ్ఛామి, ఆవాం గచ్ఛావహ, వయం గచ్ఛామః. అహం లిఖామి, వయం లిఖావహ. అహం లిఖామి, ఆవాం లిఖావహ, వయం లిఖామః. అహం ఖాదామి, ఆవాం ఖాదావహ, వయం ఖాదామః. ఆ విధంగా ఉత్తమ పురుష క్రియల్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మధ్యమ పురుష కూడా ఈరోజు మీకు పరిచయం చేసేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు 3 పురుషుల్లోనూ కూడా క్రియాపదాలు వర్తమాన కాలంలో తెలుస్తాయి. ప్రథమ పురుషులో ఆ కర్తృపదాలు గుర్తుపెట్టుకున్నారు కదా. అహం, ఆవాం, వయం. మధ్యమ పురుషులో
పఠసి. పఠసి అంటే చదువుచున్నావు అంటే నీవు చదువుచున్నావు అనే అర్థం. నీవు అనడానికి సంస్కృతంలో త్వం. త్వం పఠసి, నీవు చదువుచున్నావు. త్వం గచ్చసి, ముందు ఏకవచనంలో చెబుతున్నాను. త్వం గచ్చసి, నీవు వెళ్ళుచున్నావు. త్వం లిఖసి, నీవు వ్రాయుచున్నావు. త్వం ఖాదసి, నీవు తినుచున్నావు. త్వం పిబసి, నీవు త్రాగుచున్నావు. త్వం పశ్యసి, నీవు చూస్తున్నావు. త్వం చలసి, నీవు నడచుచున్నావు. త్వం ఆగచ్చసి, నీవు వచ్చుచున్నావు. త్వం శృణోషి, నీవు వింటున్నావు. త్వం కరోషి, నీవు చేస్తున్నావు. త్వం జానాసి, నీవు తెలియచున్నావు అంటే తెలుసుకుంటున్నావు. ఇక్కడ ఏకవచనంలో త్వం, ద్వివచనంలో యువాం, బహువచనంలో యూయం. యువాం త్వం పఠసి, ద్వివచనానికి యువాం పఠత, యువాం గచ్చత. అంటే మీ ఇద్దరూ చదువుతున్నారు, మీ ఇద్దరూ వెళుతున్నారు, మీ ఇద్దరూ రాస్తున్నారు అని అర్థం. ఏదైనా సందర్భంలో మనం ఇద్దరునే చెప్పవలసి వచ్చినప్పుడు ఈ ద్వివచనం వాడాలి. యువాం పఠత, యువాం గచ్చత, యువాం లిఖత, యువాం ఖాదత, యువాం పిబత, యువాం పశ్యత, యువాం చలత, యువాం ఆగచ్చత, యువాం శృణుత, యువాం కురుత, యువాం జానీత. అలాగే బహువచనం మీరు, యూయం పఠత, పఠసి, పఠత, పఠత. యూయం పఠత, యూయం గచ్చత, యూయం లిఖత, యూయం పిబత, యూయం పశ్యత, యూయం చలత, యూయం ఆగచ్చత, యూయం కురుత, యూయం జానీత. దీన్ని బట్టి మీరు ఆ మూడు పురుషుల్లోనూ ఇటు అటు మార్చడానికి అలవాటు చేసుకోవాలి. సహా పఠతి, త్వం పఠసి, లేదా బహువచనం తే పఠంతి, యూయం పఠత, వయం పఠామః. ఏకవచనం కొన్ని ముందు ఏకవచనాలు అలవాటు చేసుకుని తర్వాత ద్వివచనం బహువచనం అలాగైనా అలవాటు చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ప్రథమ పురుష చెప్పినప్పుడు క్రియాపదాల చివర తి, తహ, అంతి అని కనబడుతోంది అని చెప్పాం. పైన కూడా అవి కూడా కొన్ని ఉదాహరణలు పైన కూడా ఉన్నాయి. చలతి, చలతః, చలంతి, గచ్చతి, ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చంతి, శృణోతి, శృణుతః, శృణ్వంతి, కరోతి, కురుతః, కుర్వంతి, జానాతి, జానీతః, జానంతి. వాటిల్లో చివర తి, తహ, అంతి అని కనబడుతుంది. అదే మధ్యమ పురుషులో చూడండి, పఠసి, పఠథః, పఠథ అంటే సి, థహ, థ అనేవి కనపడుతున్నాయి.
సి థః థ. పఠసి పఠతః పఠత. గచ్చసి గచ్చథః గచ్చత. లిఖసి లిఖతః లిఖత. ఆ విధంగా మధ్యమ పురుషులో కనపడుతుంది. ఉత్తమ పురుషులో చూస్తే పఠామి పఠావహ పఠామహ. ఇక్కడ మీ వహ మహ అనేవి వస్తుతః ప్రత్యయాలు. అక్కడున్న మార్పును బట్టి ఆమి ఆవహ ఆమహ అంటే గుర్తు కోసం, అంటే వెనకాల అకారం ఉన్నప్పుడు ఆ అకారం దీర్ఘం అవుతుంది అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమని ఆమి ఆవహ ఆమహ అని చెబుతుంటాం నేర్పేయడం. ఈ ఆ అనేది కేవలం వెనకాల అకారం ఉంటేనే అవుతుంది ఆకారం కింద, అకారం లేకపోతే అవదు. వస్తుతః ఉన్నది మీ వహ మహ అనే ప్రత్యయాలే. అయితే వెనకాల అకారం ఉన్నప్పుడు ఆకారం అవుతుంది. ఈసారి పైన ప్రథమ పురుషలో తి తహ అంతి, మధ్యమ పురుషలో సి థః థ, ఉత్తమ పురుషలో మీ వహ మహ. ఆ ప్రత్యయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా ప్రయోగాలు మనం కావ్యం కానీ మరొకటి కానీ చదివినప్పుడు ఆ క్రియాపదాలు శ్లోకంలో వచ్చినప్పుడు దాన్ని బట్టి అది ఏ పురుష ఏ వచనము ఏ కాలము అనేది మనం గుర్తుపట్టచ్చు అన్నమాట. దీంట్లో 3 రకాలు తెలుస్తున్నాయి. పఠామి అనగానే ఆ మీ అనేది ఏకవచనమని, ఉత్తమ పురుషని, వర్తమాన కాలమని 3 రకాలు మనకి తెలిసిపోతాయి. అలాగే కర్త కూడా ఎవరు అంటే ఉత్తమ పురుషుడు నేను కర్త ఏకవచనంలో. అందువల్ల ఏమిటనమాట, ఈ ధాతువులన్నిటికీ ఆ చివర ఉండే ప్రత్యయాన్ని బట్టి అది ఏ కాలము ఏ వచనము ఏ పురుష అనే దాన్ని మనం గుర్తించాలన్నమాట. ఆ గుర్తించగలం, చాలా భాగంగా వాటిని గుర్తించగలం. ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అనుకోండి, అవి ముందు ముందు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఈసారి అంటే ఒక ధాతువు 3 పురుషుల్లో ఎలా ఉంటుందో మీకు ఒక నమూనాగా చెప్తాను. ఇప్పుడు పఠధాతు ఉందనుకోండి, పఠతి పఠతః పఠంతి. ఇవి మీకు ప్రథమ పురుషుగా ముందు చెప్పేశాం. పఠతి పఠతః పఠంతి తీతః అంతి. మధ్య పురుషులో ఏం చెబుతున్నాం, సి థః థ. పఠసి పఠతః పఠథ. పఠసి పఠతః పఠథ. ఉత్తమ పురుషులో మీ వహ మహ అనుకున్నాం. పఠామి పఠావహ పఠామహ. మీకు ఏదైనా శబ్దమంజరిలో వెనకాల ధాతువులు ఇస్తారు, శబ్దమంజరి అనే పుస్తకంలో. అలాగే ధాతుమాల అని ధాతుమంజరి అని వ్యాకరణానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ఏం చేస్తారంటే 3 ఒకచోటే ఇస్తారు, విడివిడిగా కాకుండా. పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠథ పఠామి పఠావహ పఠామహ అని ఇస్తారు. అలాగే గచ్చతి గచ్చతః గచ్చంతి గచ్చసి గచ్చతః గచ్చథ గచ్చామి గచ్చావహ గచ్చామహ అని ఆ విధంగా, అంటే ఎక్కడైనా గ్రంథాల్లో మీరు వ్యాకరణానికి సంబంధించిన వాటిల్లో చూసినట్లయితే అలా కనపడతాయి. మనం ఒక్కొక్కటే పరిచయం చేయడం కోసమని ఇలా విడివిడిగా మీకు చెప్పడం జరిగింది. వీటిని బట్టి మనం వాక్యాలు కూడా ఇంతకుముందు ఇవి చెప్పినవే ఒకసారి మళ్ళీ చూడండి. సహా పఠతి, సహా
పఠతి తౌ పఠతః తే పఠంతి. ప్రథమ పురుషులో కర్త ఎవరెవరో ఉండొచ్చు. ఫలానాని నియమంగా నిశ్చయంగా చెప్పడానికి ఉండదు ప్రథమ పురుషులో. సహా పఠతి తౌ పఠతః తే పఠంతి. ఇక్కడ ఈ సహా అనే కర్తని మార్చుకోవచ్చు అనమాట. సా పఠతి తే పఠతః తాహ పఠంతి అనొచ్చు. ఏషః పఠతి ఏతౌ పఠతః ఏతే పఠంతి. లేదా బాలః పఠతి బాలౌ పఠతః బాలాః పఠంతి. ఆ విధంగా మార్చచ్చు. మధ్యమ పురుష చెప్పుకున్నాం. మధ్యమ పురుషలో కర్తృపదాలకి మార్పు ఏమి ఉండదు. ఎప్పుడు కూడా నీవు మీరు అనే పదాలే ఉంటాయి. సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది కాబట్టి త్వం యువాం యూయం అవే ఎప్పుడు మధ్యమ పురుషులో కర్తలు అవుతాయి. త్వం పఠసి యువాం పఠతః యూయం పఠథ. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు. యువాం పఠతః మీ ఇద్దరు చదువుతున్నారు. యూయం పఠథ అంటే మీరు చదువుతున్నారు. ఉత్తమ పురుషులో అహం పఠామి అంటే నేను చదువుతున్నా. ఆవాం పఠావహ మేమిద్దరం చదువుతున్నాం. వయం పఠామహ మేము చదువుతున్నాం. అలాగే ఇంకా చిన్న చిన్న వాక్యాలు. సహా కిం కరోతి వాడు ఏం చేస్తున్నాడు. సహా పఠతి వాడు చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు. సహా పఠతి అనొచ్చు. సహా గచ్చతి సహా లిఖతి సహా పశ్యతి సహా ధావతి సహా తిష్టతి సహా ప్రవిశతి. ఈ విధంగా ఎన్ని వాక్యాలైనా చెప్పచ్చు. త్వం కిం కరోషి నువ్వు ఏం చేస్తున్నావు. మనం ఎవరినైనా ప్రశ్నిస్తాం ఎదురుగా ఉన్న వాళ్ళని. త్వం కిం కరోషి నువ్వేం చేస్తున్నావు. అహం ఖాదామి నేను తింటున్నాను. లేదా అహం పఠామి నేను చదువుతున్నాను. ఇక్కడ అతడి సమాధానం నువ్వు ఏం చేస్తున్నావు అని మనం ప్రశ్నిస్తే అవతల వ్యక్తి సమాధానం ఏం చెబుతాడు. నేను తింటున్నాను, నేను చదువుతున్నాను, నేను వెళుతున్నాను ఇలాగ చెప్తాడు కదా. అంటే దానికి సమాధానం ఎట్లా ఉంటుందంటే అహం ఖాదామి అంటాడు. లేదా అహం పఠామి అంటాడు. అహం లిఖామి అహం గచ్చామి అహం ఆగచ్చామి అహం పశ్యామి ఇట్లా వస్తుంది అన్నమాట సమాధానం. ఇప్పుడు అహం కింకరోమి నేనే ప్రశ్న ఊరికే తెలియడం కోసమని ఇటువంటి ప్రశ్న అనుకోండి. నేనేం చేస్తున్నాను అని ఎవరినైనా అడిగామనుకోండి. అహం కింకరోమి నేనేం చేస్తున్నాను. అప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెబుతాడు. త్వం శృణోషి నీవు వింటున్నావు. లేదా త్వం వదసి నీవు చెబుతున్నావు. త్వం పశ్యసి నీవు చూస్తున్నావు. మనం ఎవరితోడైనా మాట్లాడేటప్పుడు ఇట్లా అడగచ్చు అనమాట. త్వం కింకరోషి అక్కర్లేదు. త్వం కుత్ర గచ్చతి అని కూడా అనొచ్చు. మనం కుత్ర తత్ర అనే పదాలు చెప్పుకున్నాం కదా. త్వం కుత్ర గచ్చతి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగావు. అప్పుడు సమాధానం అహం తత్ర గచ్చామి నేను అక్కడికి వెళుతున్నాను. అలాగే యూయం కింకురుత అంటే మీరు ఏం చేస్తున్నారు. త్వం యువాం యూయం యూయం మీరు. యూయం కింకురుత మీరు ఏం చేస్తున్నారు. వయం గచ్చామహ మేము వెళుతున్నాము. లేదా వయం పఠామహ
మేము చదువుతున్నాము. వయం లిఖామహ, మేము వ్రాస్తున్నాము. తర్వాత బాలికాః కిం కుర్వంతి, బాలికలు ఏం చేస్తున్నారు. బాలికలు కాదు, బాలకాః. బాలకాః కిం కుర్వంతి, బాలురు ఏం చేస్తున్నారు. బాలకాః లిఖంతి, బాలురు వ్రాయుచున్నారు. బాలకాః శృణ్వంతి, బాలురు వింటున్నారు. లేదా బాలకాః ఖాదంతి, బాలురు తింటున్నారు. బాలకాః పశ్యంతి, బాలురు చూస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీరు ఈ రోజున మనకి ఈ కొత్తగా పరిచయం అయినటువంటివి అంటే మధ్యమ పురుషలో త్వం యువాం యూయం అనేవి వాడతాం. ఉత్తమ పురుషలో అహం ఆవాం వయం అనేవి వాడతాం. అలాగే మధ్యమ పురుష వచ్చినప్పుడు సి థహ థ అనే ప్రత్యయాలు ఉంటాయి. పఠసి, పఠథః, పఠథ. గచ్చసి, గచ్చథః, గచ్చథ. లిఖసి, లిఖథః, లిఖథ. అలా ఉంటాయి. వాటిని మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకే దానికి లేదా ఒక్కొక్కటి పరిచయం చేస్తే ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఈ రెండు కొంచెం ఇవాళ ప్రాక్టీస్ చేయండి. ఎవరికి కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే కాస్త అన్మ్యూట్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఎవరైనా నమస్కారం ఉన్నారా? గురువు గారు, నేను చెప్పనా అండి? చెప్పమ్మా. నా పేరు రాజేశ్వరి. చెప్పండి. పఠతి క్రియాపదం తీసుకుంటున్నాను గురువు గారు. చెప్పండి. రామః పఠతి, రామౌ పఠతః, రామాః పఠంతి. త్వం పఠసి, యువాం పఠతః, యూయం పఠత. అహం పఠామి, ఆవాం పఠావః, వయం పఠామః. బాగుంది. గురువు గారు భాగ్యలక్ష్మి. చెప్పండి. బాలకః పఠతి, బాలకౌ పఠతః, బాలకాః పఠంతి. త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చథ. అహం పఠామి, ఆవాం పఠామః, యూయం పఠావః. వయం 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 పఠామః, వయం పఠామః. ఒకే క్రీ తీసుకోవచ్చు, మళ్ళీ మధ్యలో క్రీ మార్చేశారు. సరే, పర్వాలేదు. ఇంకొకళ్ళు చెప్తాను. చెప్పనండి నేను. చెప్పండి. అయితే సహ పిబతి, తౌ పిబతః, తే పిబంతి. త్వం పిబసి, యువాం పిబతః, యూయం పిబథ. అహం పిబామి, ఆవాం పిబామః, వయం పిబామః, వయం పిబామః. అది గుర్తించారు కదా తేడా. అహం పిబామి, ఆవాం పిబామః, వయం పిబామః, మీ వహ మహ. అలా గుర్తుపెట్టు. తర్వాత ఇంకొకళ్ళు. నమస్కారం అండి, నేను కాశీ విశ్వనాథన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి. సహ గచ్చతి ప్రథమ పురుష అండి. ప్రథమ పురుష. సహ గచ్చతి, తౌ గచ్చతః, తే గచ్చంతి. మధ్యమ పురుష అండి. త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చథ. ఉత్తమ పురుష. అహం
గచ్ఛామి, ఆ, ఆవాం గచ్ఛావః, ఆ, వయం గచ్ఛామః. ఆ. సమీచీనం, బాగుంది. ఇంకా నమస్తే ఎవరన్నా? గురుగారు. ధన్యవాదాలు. చెప్పు. నమస్తే గురుగారు, నా పేరు శ్రీలక్ష్మి. చెప్పండి. సహ తిష్టతి, ఆ, తౌ తిష్టతః, తే తిష్టంతి, ఆ, త్వం తిష్టసి, ఆ, వాం తిష్టథః, ఆ, యూయం తిష్టథ, ఆ, అహం తిష్టామి, ఆ. ఆవాం తిష్టావః, వయం తిష్టామః. అంతే, సమీచీనం. ఇంకా ఎవరైనా? నమస్కారం గురుగారు, ఆ, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను చెప్పండి, చెప్తాను. చెప్పండి. సహ పఠతి, ఉమ్, సహ తౌ తౌ. పఠతః, ఆ, సహ ఎదురుగుండా ఉంది మీకు. పఠంతి, పఠంతి. ఎదురుగుండా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంది చూడండి. సహా, తౌ, తే. ఆ పదాలు మర్చిపోకుండా ఆ పదాలు చూస్తే మీకు గుర్తుకొస్తుందా? ఓకే. సహా పఠతి. ఇంకొకసారి చెప్పండి. సహా, సహ ఆ, పఠన్, పఠని మధ్యం పురుష, సహ మధ్యం పురుష పఠని. చెప్తారా? మధ్యం మధ్యం ప్రథమ పురుష మరొకసారి చెప్పండి. ఏది ఏకవచనం ప్రథమం అంటే ప్రథమ పురుష చెప్పండి. సహా పఠతి. రామాః పఠతి, రామో పఠతః, ఆ, రామాః రామ. పఠంతి. సరిపోయింది. మధ్యం పురుష. హరి ఆగచ్చంతి, హరౌ ఆగచ్చంతః, హరయః ఆగచ్చంతి. ఒక్కసారి మళ్ళీ. హరి హరి ఆగచ్చంతి, ఆగచ్చతి. హరౌ ఆగచ్చంతః, ఒకసారి ఇక్కడ మీరు హరయః చూడండి. ఆగచ్చంతి. అలా స్క్రీన్ మీద ఒకసారి చూడండి. స్క్రీన్ మీద నేను బోల్డ్ చేశాను చూడండి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి కదా. గచ్చంతి. దీనికి కలిపారు మీరు. ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చతి. ఆగచ్చతి, ఏదో మీరు హరిశబ్దం ఆగచ్చతి. తీసుకున్నారనుకోండి. ఓకే హరిహి సార్. గచ్చతి, హరిహి గచ్చతి, హరి ఆగచ్చతి, హరౌ ఆగచ్చతి, హరి హరయః ఆగచ్చత. ఒక్కసారి హరి ఇకారాంతం కదా. అంచేది ఇకారాంతం ఒక్కసారి ఇప్పుడు తీసుకోకండి. ఏదో అకారాంతం తీసుకోండి. రామానో బాలానో తీసుకోండి. ఇది ఒకసారి చెప్పండి. బాలౌ పఠతః, బాలా పఠంతి. అది ముందు ఒకటి. ఇప్పుడు హరి చెప్పండి. హరి ఆగచ్చతి, ఆగచ్చతి. ఆగచ్చతి. హరి ఆగచ్చతి, హరౌ ఆగచ్చతః. హరికి ద్వివచనం హరి ఆగచ్చతః, హరయః ఆగచ్చంతి. అది అంటే మీరు అకారాంత శబ్దానికి ఇకారాంత శబ్దానికి కొంచెం తేడా గమనించాలి. అది గమనించాక మనం వాడచ్చు. అంచేత ముందు అకారాంతం ముందు చెప్తున్నాం అనమాట. ఇంకా ఎవరైనా చెప్పండి. గురుగారు ప్రయత్నం చేయాలంతే మనం. చెప్పండి. నమస్కారం. ఒకటి ప్రయత్నిస్తాను. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ యువటూరి. కపి కపి చలతి, కపి చలతః, కపి చలంతి, కపయః చలంతి. కపయః చలంతి. అంటే కపి కపయః కదా. కపి ఏకవచనం, కపి ద్వివచనం, కపయః బహువచనం. కపయః చలంతి. అలా. ఇంకా ఏదో బాలః తీసుకోండి. బాలః పఠతి.
ఆ, బాలః పఠతః బాలౌ బాలౌ పఠతి. సారీ బాలౌ పఠతః ఆ, బాలా ఆ, పఠంతి అంతే. బాలః బాలౌ బాలాః కాబట్టి బాలః పఠతి బాలౌ పఠతః బాలాః పఠంతి. ఇది మనకి కొంచెం మీకు కొత్తగా ఉంటుంది కాబట్టి మొదట్లో ఇంత చిన్నది తెలియట్లేదా అని అనిపిస్తుంది. కానీ ఏమి కంగారు పడద్దు ఎవరును. కొంచెం భాష మనకి పరిచయం అయితే క్రమక్రమంగా అన్నీ తెలుస్తాయి. కొత్తలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే పదాలు ఈ మార్పులు అంటే ఏకవచన ద్వివచన బహువచనం ఓ వచనంలోంచి ఇంకో వచనంలోకి మారినప్పుడు మార్పు అవి మనకి అంటే సంస్కృతంలో కొంచెం కొత్తగా ఉంటుంది. మనకి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏకవచనానికి బహువచనానికి పెద్ద తేడా లేదు. పక్కన ఏదో ఎస్ పెడితే ఇంగ్లీష్లో అయితే పక్కన ఎస్ పెడితే బహువచనం అయిపోతుంది. తెలుగులో అయితే లూ పెడితే బహువచనం అయిపోతుంది. అంచేత సంస్కృతంలో కాస్తంత ఇది మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఎవరైనా చెప్తారా? నమస్తే గురుగారు. ఆ, నేను చెప్పండి. చెప్తానండి. చెప్పండి. రమా గాయతి, ఆ, రమే గాయతః, రమా గాయంతి, ఆ, త్వం గాయసి, ఆ, యువాం గాయ ఆ క్రియ వినపట్టలేదు. త్వం గాయసి, ఆ, యువాం గాయతః, యూయం గాయథ, ఆ, అహం గాయామి, ఉమ్, ఆవాం గాయావః, ఆ, వయం గాయామః. ఆ. అందరికీ తెలుసు కదా, గాయతి అంటే పాడడం. మామూలుగా వ్యవహారంలో మనం గాయతి అంటే పాడుచున్నాడు, గాయకః అంటాం పాడేవాడిని. గాయని గాయకులు అంటూ ఉంటారు కదా. గాయని అంటే స్త్రీ, పాడేటువంటి ఆమె. గాయకః అంటే పురుషుడు. దానికి క్రియాపదం గాయతి, గాయతః, గాయంతి, గాయసి, గాయథః, గాయథ, గాయామి, గాయావః, గాయావః. బాగుందండి కృష్ణవేణి గారు. ఇంకొకరు చెప్పండి. రామేశ్వర్ గారా? రామే కాదు, రామశ్రీ యోగేశ్వరరా? అవును గురుగారు. చెప్పండి. రామః లిఖతి, ఆ, రామౌ లిఖతః, ఆ, రామాః లిఖంతి, సమీచీనం. త్వం లిఖసి, ఆ, యువాం లిఖతః, ఆ, యూయం లిఖతః, ఆ, అహం లిఖామి, ఆ, అవాం ఆ, లిఖావః, ఆ, వయం లిఖామః. సమీచీనం. అహం లిఖామి, ఆవాం లిఖావః, వయం లిఖామః. వయం లిఖామః. అంతే, రైట్. వయం లిఖామః. సమీచీనం. హరి ఓం. హరి ఓం. ఇంకా ఎవరైనా? నమస్తే గురువు గారు. ఆ, సీత చెప్పండి. సీత పశ్యతి, ఆ, సీతే పశ్యతః, ఆ, సీతా పశ్యంతి, ఆ, త్వం పశ్యసి, ఆ, యువాం పశ్యతః, ఆ, యూయం పశ్యత, ఆ, అహం పశ్యామి, ఆ, ఆవాం పశ్యావః, ఆ, వయం పశ్యామః. గురువు గారు, చిన్న సందేహం. అయితే మీరు కొన్ని చోట్ల ఒత్తు తా పలుకుతున్నారు కదా, అది ఒత్తు తానే రాయాలి అక్కడ? కొన్ని చోట్ల కాదు, అక్కడ చెప్తా. మధ్యమ పురుషలో మధ్యమ పురుష సి థ థ అక్కడ ఒత్తు యూయం పఠతః పఠతః అంటున్నారు. అది కరెక్ట్. అదే థాలో రెండోది. అదే డౌట్ వచ్చింది. ఇందులో ఒత్తు తా వస్తుంది మీరు పెట్టడంలో, అదే రాసుకోవాలా? మళ్ళీ నేను మామూలు తా పెట్టేస్తున్నా, డౌట్ వస్తుంది నాకు. కాదు, ఇక్కడ ఎక్కడ మీకు దారా ఎక్కడ వచ్చింది? ధా వచ్చిందా? తా పెడుతున్నారు మీరు. చూడండి, థహ
పఠసి, పఠథ, పఠథ అక్కడ ఉంది కదా, అవును అవును మీకు గురుజీ. కనపడుతోంది కదా. ఆ. కావస్తే పెద్దగా చేస్తాను చూడండి. అదే కనబడుతుంది గురుగారు. అయితే నార్మల్ గా రాయాలా అలానేనా అని డౌట్ వచ్చింది నాకు. డౌట్ అదే డౌట్. ఉత్తుథాయే రాయాలి. మధ్యమ పురుషలో బహువచనంలో ఉత్తుథాయే. ఒత్తు. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి అమ్మా, ఇంకా ఎవరైనా ఉన్నారా? సరస్వతి అండి. చెప్పండి. గురుః వదతి, గురు వదతః, గురవః వదంతి. సమీచీనం. త్వం వదసి, యువాం వదథః, యూయం వదథ వదథ. రైట్. తర్వాత అహం వదామి, ఆవాం వదావః, వయం వదామః. సమీచీనం, బాగుంది. నమస్కారం గురుగారు, నేను శశిధర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను క్రీడతి తీసుకుంటాను. చెప్పండి. సహ క్రీడతి, తౌ క్రీడతః, తే క్రీడంతి, త్వం క్రీడసి, యువాం క్రీడతః, యూయం క్రీడథ, అహం క్రీడాసి, ఆవాం క్రీడామి, క్రీడావః, వయం క్రీడామః. అంతే. అహం క్రీడామి, ఆవాం క్రీడావః, వయం క్రీడామః. నమస్కారం. సరే. నమస్తే గురువు గారు. సురేష్ గారా? అవునండి, నమస్తే. సహ ఖాదతి, తౌ ఖాదతః, తే ఖాదంతి, త్వం ఖాదసి, యువాం ఖాదతః, యూయం ఖాదథ, అహం లిఖామి, ఆవాం లిఖానః, వయం లిఖాను. ఇంకొకసారి. అహం లిఖామి, ఆవాం లిఖావః, వయం లిఖామః. సమీచీనం. ఒక చిన్న కథ చెప్తాను, మీరు వినండి అంతే. ఓకే, సంస్కృతంలో చెప్తాను. ఈ సంస్కృతం వినడం ఒకటి అలవాటు చేసుకుంటే అప్పుడు మనం మాట్లాడడానికైనా ఎదుటి వాడికి సమాధానం చెప్పడానికైనా వినడం ద్వారా భాష, మనం ఎక్కువ సార్లు వినడం వల్ల కూడా భాష వస్తుంది. చిన్న కథ, చిన్న పదాలతో చెప్తాను. ఏకస్మిన్ గ్రామే ఏకః గృహస్థః అస్తి. ఏకస్మిన్ గ్రామే ఏకః గృహస్థः अस्ति. तस्य एकः पुत्रः अस्ति. एषः गृहस्थः प्रतिदिनं स्नानादिकं कृत्वा देवस्य पूजां करोति. एषः गृहस्थः प्रतिदिनं स्नानं कृत्वा देवस्य पूजादिकं करोति अथवा देवस्य पूजां करोति. सः प्रतिनित्यम् एवं देवपूजां करोति. पूजा समये तत्र एकः मार्जालः आगच्छति. మార్జాలः అంటే తెలుసా? పిల్లి. పూజా సమయే ఏకः మార్జాలः ఆగచ్చతి. సः మార్జాలः తత్ర పూజామందిరే अथवा पूजागृहे स्थितं क्षीरं पातुमिच्छति.
अयं गृहस्थः पूजां करोति, तत्समये मार्जालः आगच्छति, आगत्य तत्र स्थितं क्षीरं पातुम् इच्छति। अतः सः गृहस्थः तं मार्जालम् एकत्र सूत्रेण बद्ध्वा, एकत्र सूत्रेण बद्ध्वा अथवा रज्जुः ताडु रज्ज्वा बद्ध्वा सः पूजां करोति। प्रतिदिनं सः एवमेव करोति, प्रतिदिनं। तत्समये तत्र मार्जालः आगच्छति, अतः सः किं करोति, मार्जालं सूत्रेण बद्ध्वा पूजां करोति। तस्य एकः बालकः अस्ति खलु, सः बालकः प्रतिदिनं पश्यति, एतत् कार्यं सर्वं प्रतिदिनं पश्यति। एवं बहुकालः गतः, एवं रीत्या बहुकालः गतः। एकदा अयं गृहस्थः स्वर्गं गतः, दिवङ्गतः। अयं बालकः किञ्चित् युवा जातः, युवकः जातः। सः अपि यथा तस्य पिता पूजां कृतवान् तथैव सः अपि देवपूजां कर्तुम् इच्छति। अतः सः अपि किं करोति, देवपूजां करोति। तत्समये किमभवत्, एकदा मार्जालः न आगतः, सः मार्जालः अन्यत्र गतः। सः बालकः मार्जालः न आगतः इति कृत्वा देवपूजां न कृतवान्। तत्र समीपे पार्श्वे विद्यमानः गृहस्थः बालकम् एवं पृच्छति, अरे बालक, त्वं देवपूजां किमर्थं न करोषि इति पृच्छति। तदानीं बालकः समाधानम् एवम् उक्तवान्, अहो, एवं प्रतिदिनं मार्जालः आगच्छति, मार्जालं बद्ध्वा अहं देवपूजां करोमि। एषु दिवसेषु दिनत्रयमारभ्य मार्जालः नागच्छति, अतः अहं देवपूजां न करोमि इति उक्तवान्। सः मार्जालः यदा आगच्छति तदानीं मार्जालं बद्ध्वा देवपूजां करोति। यदा मार्जालः न आगच्छति तदानीं सः पूजाम् एव न करोति। तदानीं पार्श्वस्थः गृहस्थः उक्तवान्, अरे मूर्खा बालका, मार्जालस्य देवपूजनस्य च सम्बन्धः नास्ति। तव पिता मार्जालः क्षीरं पिबति इति आलोच्य मार्जालं प्रतिदिनं बद्ध्वा पूजां कृतवान्। अतः मार्जालः न आगच्छति इति कृत्वा त्वं पूजां न करोषि। मार्जालस्य
पूजनस्य च सम्बन्धः नास्ति अतः त्वं प्रतिदिनं देवपूजां कुरु इति उक्तवान्। तदनन्तरं तदानीं सः बालकः ज्ञातवान् अहो मार्जालस्य पूजायाश्च अथवा पूजनस्य च सम्बन्धः नास्ति, अहं तद्विषयं न जानामि इति तद्विषयं ज्ञात्वा तदनन्तरं प्रतिदिनं सः देवपूजां करोति स्म। अतः गृहे ज्येष्ठाः यत् यत् कार्यं कुर्वन्ति तदेव तस्य बालकाः वा पुत्राः वा पुत्रिकाः वा अनुसरणं कुर्वन्ति। प्रत्येकशः तेषां बोधनम् अनावश्यकम्। एवं कुरु इति वक्तव्यं नास्ति। यदा वयं कुर्मः तथैव अस्माकं पुत्राः अपि कुर्वन्ति। बालकानां पितरः एव अनुसरणीयाः भवन्ति। अतः पिता यथा करोति तथैव तस्य पुत्रः अपि करोति। माता यथा करोति तथैव तस्य पुत्रिका अपि करोति। एवं रीत्या गृहे एव बालकानाम् अथवा अस्माकं पुत्राणां पुत्रिकाणां च कार्यविधानम् अस्माकम् आचरणेन एव ज्ञापनीयं, बोधयितव्यं। धर्मः आचरणेनैव रक्षितः भवति। धर्मो रक्षति रक्षितः इति वदन्ति खलु। अतः धर्मः कथं रक्षितः भवति? अस्माकम् आचरणेन एव धर्मः रक्षितः भवति। न तु केवलम् उपदेशेन बोधनेन उपन्यासेन वा धर्मः न रक्षितः भवति। अतः यदा वयं कुर्मः तत्र विद्यमानं कारणमपि इतरैः ज्ञातव्यं। तदानीमेव ते सम्यक् धर्मम् आचरितुं शक्नुवन्ति। अस्माकं पुत्राः वा पुत्रिकाः वा अनुसरन्ति। यद् यद् आचरति श्रेष्ठः तत्तदेव इतरे जनाः। स यत् प्रमाणं कुरुते लोकः तदनुवर्तते। अतः गृहे ये ज्येष्ठाः ये श्रेष्ठाः, ग्रामे ये ज्येष्ठाः ये श्रेष्ठाः सन्ति, ते यत् यत् कार्यं कुर्वन्ति तदेव इतरे जनाः अनुसरन्ति। अतः ज्येष्ठैः दोषः न कर्तव्यः। गृहे ज्येष्ठः दोषं न कुर्यात्, तथा अस्माकं प्रवर्तनं भवेत्। एतावता अलम्। पुनः आगामिनि सप्ताहे वयं मिलामः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
ఓం శాంతి శాంతి శాంతి.